హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్ స్పెషల్ ఎడిషన్ అండి ఇది. అర్థమెటిక్లో చాలా 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 ముఖ్యమైన ప్రశ్నలు, వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్. ఎందుకు అంటున్నానంటే ఇవి గత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో పడినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ అండి ఇవి. అందువల్ల ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు నేను 8 వీడియోలు చేశాను. ఇది తొమ్మిదవ వీడియో అండి. ఈ 8 వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయండి, చూడండి. మరి టాపిక్లో వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి. 2 trains are coming from opposite side at 40 km/h and 50 km/h from the different places 360 km apart. After how many hours 2 trains will meet to each other? ఒక్కసారి ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ 2 times ఆర్ 3 times చదివినట్లయితే మనకి దానిలో ఉన్నటువంటి టర్మినాలజీ మనకు అర్థమవుతుందండి. ఇక్కడ 2 trains ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరు వేరు ప్లేస్ నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైన్ 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుందండి. సెకండ్ ట్రైన్ 50 km/hతో ట్రావెల్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ది ఈ విధంగా అండి, 40 km/h. సెకండ్ది ఇలాగా 50 km/h అండి. టోటల్ డిస్టెన్స్ అయితే 360 కిలోమీటర్లు అండి. సో ఇక్కడ డిస్టెన్స్ అయితే తెలిసింది. ఒక్కొక్క ట్రైను ఎంత వేగంగా వెళ్తుందో తెలిసింది. చూద్దామండి. ఇక్కడ డిస్టెన్స్ అయితే 360 కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. నెక్స్ట్ చూద్దామండి. 2 trains యొక్క స్పీడ్ చూసినట్లయితే ఒకటి 50 km/hతోనూ, సెకండ్ వన్ 40 km/hతోనూ రెండు కూడా టచ్ అవ్వడానికి ఒకే వైపుగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి రెండింటిని కూడా మనం యాడ్ చేయాలండి. టోటల్ స్పీడ్ అయితే మాత్రం 90 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలి? హౌ మెనీ అవర్స్ అంటే టైం కావాలండి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఇక్కడ డిస్టెన్స్ అన్నది 360 km/h, స్పీడ్ అయితే 90. ఈ రెండిట్లు డివిజన్ చేసినట్లయితే టైము 4 hours అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం చేయాలి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 146, 248 and 611 leaving remainders 2, 8, 11 respectively is. ఏమి ఇచ్చాడు అని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ద గ్రేటెస్ట్ నెంబర్, ఒక గ్రేటెస్ట్ నెంబర్తో విల్ డివైడ్ చేసినట్లయితే ఏ నెంబర్లని 146ని, 248ని, 611ని మనం ఒక నెంబర్తో డివైడ్ చేస్తే 146కి అయితే 2 అనేది రిమైండర్ వస్తుందట, 248కి 8 రిమైండర్ వస్తుందట, 611కి 11 రిమైండర్ వస్తుందట. అలాంటి నెంబర్ కింద వాటిలో ఏది అని వాడు అడగడం జరిగిందండి. మనకి తెలిసినట్లయితే కొన్ని ప్రాసెస్లో చేస్తుంటామండి. ట్రై అండ్ ఎర్రర్ మెథడ్లో ఫస్ట్ తీసుకుంటాం, ప్రతి దాంతోనే భాగిస్తే ఈ రిమైండర్లు వస్తున్నాయో లేదో చెక్ చేస్తాం. సో ఆ విధంగా చేసినట్లయితే మనకు ఎక్కువ టైం టేకన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి వాటికి రిమైండర్స్ అయ్యి ఇస్తే మాత్రం ఈజీగా. మరి ఇక్కడ ఎస్సిఎఫ్ అనేది కట్టాలి ఫ్రెండ్స్. మనకు ముందుగా ఏదైతే రిమైండర్ ఇచ్చాడో ఇచ్చిన నెంబర్లో వచ్చే రిమైండర్ని మనం సబ్ట్రాక్షన్ చేసేయాలి. 146 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేయాలి, 248లోంచి 8 సబ్ట్రాక్షన్ చేయాలి, అదేవిధంగా 611 నుంచి 11 సబ్ట్రాక్షన్ చేయాలి. అలా చేసినట్లయితే ఇక్కడ మనకి 144 వస్తుందండి, ఇక్కడ 240 వస్తుంది, 600 వస్తుందండి. గత వీడియోలో ఈ విధమైన డిస్ప్లే ఇవ్వలేదండి, మీకు బాగా అర్థమవుతుందని ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు బాగా అర్థమవుతుందండి. అందుగురించి తప్పనిసరిగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మూడింటికి కూడా 144, 240, 600కి ఎస్సిఎఫ్ అనేది చేయాలండి. మరి ఎస్సిఎఫ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో చివరిలో, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, చూడండి. ఇక్కడ ఎక్కువ టైం టేకన్ లెంత్ ఎక్కువైపోతుంది కానీ ఉద్దేశంతో ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం లేదు. ఇక్కడ ఈ మూడింటికి ఎస్సిఎఫ్ చేసినట్లయితే ఆన్సర్ అయితే 24 వస్తుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ ఒక ఒక టేబుల్ ఎవడైతే ఇవ్వడం జరిగింది. ఇలాంటి టేబుల్ ఖచ్చితంగా మీ యొక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుందండి. నేను రానున్న వీడియోలో వీటి గురించి చేస్తాను. ఇక్కడ ఈ యొక్క టేబుల్లో 9th క్లాస్, 10th క్లాస్, 11th, 12th ఈ యొక్క 5 ఇయర్స్లో జరిగినటువంటి మార్క్స్ పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో ఇక్కడ యావరేజెస్ మనం కలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ 9th క్లాస్ యావరేజు, 10th క్లాస్ యావరేజు, అదే ఇంటర్మీడియట్ యావరేజ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యావరేజ్, అదేవిధంగా ఇయర్ వైజ్ యావరేజ్లు కూడా చేసుకుంటున్నట్లయితే మన యొక్క క్వశ్చన్లు ఎక్కువ ఈ యావరేజెస్ మీదే వస్తాయండి. మరి మొదటి క్వశ్చన్ చూద్దామండి. ఒకసారి ఇక్కడ ఏమిచ్చాడు చూద్దామండి. ఆ టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ విచ్ క్లాస్ ద యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ లీస్ట్ ఇన్ ఆల్ ద 5 ఇయర్స్, 5 ఇయర్స్లోని యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎంత అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం మళ్ళీ చూద్దాము ఒకసారి. ఇక్కడ యావరేజ్ ఆఫ్ క్లాస్ 6 చూసినట్లయితే యావరేజ్ ఏ విధంగా కట్టాలి అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ 6లో 6 ఇయర్స్లోని 90, 70, 65, 50, 55 ఈ విధమైనటువంటి మార్క్స్ రావడం జరిగిందండి క్లాస్ 9లో. బై ఇవన్నీ కూడా నెంబర్స్ అండి, ఇది యావరేజ్ నెంబర్లు అండి. బై టోటల్ 5 వేయాలండి. అంటే ఏ విధంగా అంటే ఈ విధంగా అండి. సో మన డిస్ప్లేలో ఈ విధంగా వేయడం అవడం లేదు, అందుగురించి నేను ఈ విధంగా వేశానండి. ఈ విధంగా వేయాలండి. అంటే పైవన్నట్లు కూడా వీటిని రాసులు అంటామండి. ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అండి. మొత్తం 5 నెంబర్లు ఉన్నాయి కదండి, అందువల్ల 5 వేసామండి. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేసినట్లయితే వాటి యొక్క ఆన్సర్ 66% వచ్చిందండి. మరి నెక్స్ట్ చూద్దామండి. యావరేజ్ అదేవిధంగా 10th క్లాస్ కట్టాలండి. సో 80 ఉంది, 65, 35, 45, 55 బై 5 వేసుకోవాలండి. సో ఆ మొత్తాన్ని రాసుల మొత్తాన్ని చేసేసి బై 5 అయితే చేస్తే 54.6 అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూసినట్లయితే యావరేజ్ ఆఫ్ క్లాస్ 11 అని ఇవ్వడం జరిగింది. సేమ్ అదేవిధంగా యావరేజ్ 49.8 వచ్చిందండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే క్లాస్ 12కి చూసినట్లయితే ఈ విధమైనటువంటి యావరేజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏదైతే అడిగాడో వాటన్నిటికి కూడా మనం ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలోనే తక్కువ క్లాస్ 12 అనేది తక్కువ వచ్చిందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యావరేజ్ అనేది తక్కువ అండి. నెక్స్ట్ చూద్దామండి. వాట్ ఈజ్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్లాస్ 9 ఇన్ ద ఇయర్ 2012 to 2016? వీటిలో ఈజీగా మన మార్కులు గెయిన్ చేసుకోవచ్చు అండి. మరి ఆ యావరేజ్ ఆఫ్ ఇక్కడ యావరేజ్ అడిగాడు కదండి. యావరేజ్ చూసుకున్నట్లయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని వేసుకున్నట్లయితే 66% వచ్చిందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇన్ విచ్ ఇయర్ ద యావరేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ఆల్ 4 క్లాసెస్? ఈ 4 ఇయర్స్లోని ఏది యావరేజ్ ఎక్కువగా ఉంది మ్యాక్సిమం అన్నాడండి. ఇక్కడ మనం చూద్దాము. 2012లో ఇప్పుడు ఇయర్ వైజ్ యావరేజ్ చేయడం చూస్తున్నట్లయితే 2012 ఇయర్ని మొత్తం యావరేజ్ చేసినట్లయితే రాసులు మొత్తం 4 వచ్చాయండి. క్లాస్ 9, 10, 11, 12 కదండి. ఈ 4 ఇయర్స్కి కూడా రాసుల సంఖ్య 4 వచ్చిందండి. యావరేజ్ చేస్తే 82.5 వచ్చింది. అదేవిధంగా 2013కి 63.75 వచ్చిందండి. అదేవిధంగా 2015కి యావరేజ్ చూసినట్లయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను యావరేజ్ చేసినట్లయితే 42.75 వచ్చిందండి. నెక్స్ట్ చూసినట్లయితే 2016కి చూసినట్లయితే 42.5 వచ్చిందండి. ఇక్కడ మ్యాక్సిమం అడిగాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాక్సిమం అనేది 2012లో వచ్చిందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే బాగా అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు చేయడం జరుగుతుందండి. నేను రాస్తూ ఉంటే కొద్దిగా అర్థం కాకుండా ఉంటున్నాయి. ఆ విధంగా మీ యొక్క ప్రాబ్లంని గమనించాను. మీకు ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే పలానా చాప్టర్ చేయండి, పలానా ఆటల మీద వీడియో చేయండి అని మీకు డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా పోస్ట్ చేయండి. నా దగ్గర ఫుల్ మెటీరియల్ ఉంది, మీకోసం తప్పనిసరిగా నేను వీడియోలు అయితే చేసి పంపిస్తాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 6 × 15
డివైడెడ్ బై 2 × 3 - 2² + 3 అనే సమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూద్దాము, ఒకసారి సమ్ ఎక్కించుకున్నామండి. ఇక్కడ చూసినట్లయితే ముందు బ్రాకెట్లో ఉన్న వాటిని చేయాలండి. విత్ బాడ్మాస్ రూల్ ఆధారంగా, BODMAS బాడ్మాస్ రూల్ ఆధారంగా ముందు బ్రాకెట్లో ఉన్నటువంటి 6 × 15 90 అయ్యిందండి. అదేవిధంగా 2 × 3 6 అయ్యింది. ఈ విధంగా చేయాలండి. మరి ఆ తర్వాత ఈ రెండింటిని డివైడ్ చేస్తే 15 వచ్చిందండి. 2² అంటే 4 అండి. మరి ఈ విధంగా ఉంటుంది, +3. నెక్స్ట్ మీకు తెలిసిందే 11 అవుతుంది. ఈ రెండు చూస్తే 18 అవుతుంది. 18 నుంచి 4 తీస్తే 14 వస్తుందండి. ఇది ఫైనల్ యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం చూద్దామండి. మరి ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఇది ఏదో పెద్ద సమ్మలా ఉందండి, అసలు ఏమీ కాదండి అసలు. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3. When 5 liters of water is added to this mixture, the ratio of milk and water becomes 6:7. The quantity of milk in the mixture is. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది 4:3 ఉందండి. ఆ 4:3 ఉన్న తర్వాత ఏం చేశారు, 5 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడింగ్. 5 liters అన్న వాటర్ని యాడ్ చేసామండి. యాడ్ చేసిన తర్వాత మిల్క్ అండ్ వాటర్ రేషియో 6:7 అయిందండి. ఇప్పుడు మిల్క్ కంటెంట్ ఎంత అనేవాడు అడగడం జరిగిందండి. వీటిని బాగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు చూద్దామండి. మిల్క్ క్వాంటిటీని, ఇక్కడ ఇది మిల్క్ కదండి, ఇది వాటర్. మిల్క్ క్వాంటిటీని 4K అనుకోవాలండి. ఒక స్థిర రాశిని, కాన్స్టెంట్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ కంటెంట్ 3 ఇచ్చాడు కదండి, 3K అనుకున్నామండి. ఇప్పుడు ఏం చేసామండి, ఇక్కడ 5 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి, ఇక్కడ చూడండి 5 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఈ వాటర్ క్వాంటిటీకి +5 అనేది యాడ్ చేసామండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే రెండింటిని డివిజన్ చేయాలండి. 4K బై 3K + 5 ఈజ్ ఈక్వల్ టు, ఇది మిల్క్ క్వాంటిటీ అండి, ఇది వాటర్ క్వాంటిటీ అండి. ఇప్పుడు ఈ రెండిట్లో 5 liters మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఏమైందండి, 6:7 అయింది కదండి. అందు గురించి 6/7 ఈ విధంగా వేయడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బటర్ఫ్లై మెథడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. బటర్ఫ్లై మెథడ్ అంటే ఫస్ట్ ఈ రెండిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, ఈ రెండిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి. సో అలా చేసినట్లయితే మనకి 28K ఈజ్ ఈక్వల్ 18K + 30 అనేది వస్తుందండి. మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో అటు డిస్ప్లేను ఇటు ఈ విధంగా 2 విధాలుగా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా చేసినట్లయితే ఈ 18Kని ఇటువైపు తీసుకొని వెళ్తే ఇది +18K అండి, ఈజ్ ఈక్వల్ అవతలకి జిత్తు పట్టుకొని తీసుకొని వెళ్తే -18K అవుతుంది. 28Kలోంచి 18K తీస్తే 10K అవుతుందండి. ఇది విధంగా 10K ఈజ్ ఈక్వల్ 30 అవుతుందండి. ఇప్పుడు మనకు తెలుసు K వాల్యూ 30, K వాల్యూ 3 అనేది వచ్చిందండి. ఇప్పుడు K వాల్యూ 3 వచ్చింది కదండి. ఇప్పుడు మిల్క్ క్వాంటిటీ అడిగాడు కాబట్టి ఇక్కడ K వాల్యూ 3 కాబట్టి మిల్క్ క్వాంటిటీ 4K కాబట్టి 4 × 3 ఏమవుతుందండి, 4 × 3 12 అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ అయితే 12 liters అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం చూద్దామండి. ఏ డైనింగ్ సెట్ హ్యావింగ్ ఏ సేల్ ప్రైస్ 4,000 రూపీస్ అండి. సేల్ ప్రైజ్ 4,000 రూపీస్, సోల్డ్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 8%. దేర్ ఆర్ బై ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ 10%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద డైనింగ్ సెట్ ఈజ్. దీన్ని బాగా అర్థం చేసుకుంటే అసలు టాపిక్ ఏమీ లేదండి, బాగా అర్థం చేసుకోండి. ఇది కాస్ట్ ప్రైజ్ అండి. ఇక్కడ చూద్దామండి. కాస్ట్ ప్రైజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కాస్ట్ ప్రైజ్ని X అనుకుందామండి. X అనుకున్న తర్వాత ఇక్కడ మరి ఏంటి సార్ ఈ ఫార్ములా ఎందుకు వేసారు అన్నది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి.
ఇక్కడ డిస్కౌంట్ 8%. ఏ వస్తువు యొక్క ప్రాఫిట్ను అమ్మడం చేసినా కూడా డిస్కౌంట్ చేసి అమ్ముతామండి. సో 8% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఒక వస్తువుని అమ్మేటప్పుడు 100% అమ్మాలండి. వాళ్ళు బేరం ఆడతారు, మనం డిస్కౌంట్ ఇస్తాం, ఆ డిస్కౌంట్ మనం మన యొక్క వాల్యూలోంటి తగ్గించాలి. 100%లోంచి ఎంతైతే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చామో ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ తగ్గించాలి. ఇక్కడ 8% డిస్కౌంట్ ఇచ్చాము కాబట్టి 92 అయిందండి. 92% ఎంత అయిందండి? 4000 అయ్యింది. 92% 4000 అయితే ఇక్కడ మనకి చూద్దామండి, ఇక్కడ 10% ప్రాఫిట్ కావాలి అంటే 100 ఉన్న దాని మీద 110 రూపీస్ మనకు రావాలి అన్నప్పుడు 110 రూపీస్కి ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ తక్కువ నుంచి అమ్మించుకుంటేనే సేల్ ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చండి. మరలా ఒకసారి చెప్తానండి. డిస్కౌంట్ 8% అంటే అది తగ్గించాలి, 100 నుంచి తగ్గించాము. తగ్గించిన తర్వాత ఈ రేటుకి అమ్మామండి. 92% వాల్యూని 4000కి అమ్మాం. కానీ 10% ప్రాఫిట్ రావాలి. మనకి ప్రాఫిట్ రావాలన్నప్పుడు 110%తో ఈ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తే మన యొక్క ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దామండి. 92 ఇంటూ 4000/100 ఈ ఎప్పుడైతే పర్సెంట్ తీసామో బై 100 చేసేయాలండి. ఈజ్ ఈక్వల్ 110 ఇంటూ x/100 అండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అయితే మాత్రం ఎక్స్ వాల్యూ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్. ఎక్స్ అయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. అన్ అమౌంట్ ఆఫ్ 4600 హ్యాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ between x, y and z in the ratio of 1/2, 2/3, 3/4. The share of y is. ఇవన్నీ కూడా చాలా 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 డిఫరెంట్ కేటగిరీ నుంచి వచ్చినటువంటి సమ్స్ అండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో పడ్డవే. ఇవి కూడా చెప్తున్నాను. ఇక్కడ XYZ రేషియో అన్నది 1/2, 2/3, 3/4 అని ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలండి. ఈ యొక్క డినామినేటర్స్ ఎల్సిఎం చేయాలి. 2ని 3ని 4ని ఎల్సిఎం చేసినట్లయితే 12 అనేది వస్తుందండి. అదేవిధంగా న్యూమరేటర్స్ను ఎప్పుడైతే ఎల్సిఎం 12 వచ్చిందో 1/2 ఇంటూ 12 చేసినట్లయితే 6 అనేది ఆన్సర్ వస్తుందండి. సో ఫస్ట్ ఫ్రాక్షన్కి ఆ 6 ఇక్కడ వేసుకున్నాం. మరలా 2/3 ఇంటూ వచ్చినటువంటి ఆన్సర్ని 12 చేసామనుకోండి, 3/2 4 = 8 ఇది వచ్చిందండి. మరలా మూడో ఫ్రాక్షన్ చేద్దాం. 3/4 ఇంటూ 12, 4 1 = 4 3 = 9 ఇక ఇది వచ్చిందండి. ఎప్పుడైతే ఎల్సిఎం కిందన వేయాలి ఒక్కొక్క సమతాలికది. సో ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు వై యొక్క షేర్ అడిగాడు కాబట్టి సో వై ఈజ్ ఈక్వల్ టు వై అన్నది మధ్యలో ఉందండి 8/. సో మరలా ఇవన్నిటిని ప్లస్ చేసేయాలండి. ఇంటూ ఎంతైతే అమౌంట్ ఇచ్చాడో ఆ అమౌంట్ను యాడ్ చేయాలి. చూడండి వై యొక్క నెంబరు ఇక్కడ 8 అనేది ఉందండి. ఆ 8/. మరలా ఈ 3 నెంబర్లో కూడా యాడ్ చేసేయాలి. అంటే 6 + 8 + 9 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని యాడ్ చేసిన ఇంటూ వేసినట్లయితే మనకి ఈ యొక్క ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వై అంటే ఇప్పుడు 1600 అనేది ఆన్సర్ కింద ఉంటుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ 2 ట్రైన్స్ ఈ 3:4. 3:4 స్పీడ్తో వెళ్తున్నాయి. ద సెకండ్ ట్రైన్ రన్స్ 800 km in 5 hours అండ్ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఈజ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ట్రైన్లు కూడా ఒక్కొక్క స్పీడ్తో వెళ్తున్నాయి. సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, ఎంత అవర్స్లో ఎంత వేగంతో వెళ్తుంది అన్నది. ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ చూసుకున్నట్లయితే 3k అండి. ఇందాక ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగానండి 3k. మరి సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇక్కడ 4 ఇచ్చాం కదండి, అప్పుడు 4k కింద మనం తీసుకోవడం జరిగిందండి. ఏ విధంగా చేయాలనేది మనం చూద్దామండి. ఇప్పుడు సెకండ్ ట్రైన్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది కదండి. ఇక్కడ సెకండ్ ట్రైన్ స్పీడ్ 4k అన్నాం కదండి. అందులో
5 అవర్స్ పాటు ట్రావెల్ చేసింది కాబట్టి 4K ఇంటూ 5. అదే 6 అవర్స్ ట్రావెల్ చేస్తే ఇంటూ 6 చేయాలండి. 8 అవర్స్ అంటే ఇంటూ 8 చేయాలి. మొత్తం ఎంత అండి? 800 km. సో ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ K వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేయగలమండి. ఈ 4Kని అలా ఉంచి ఇక్కడ 5 అనేది ఇంటూ చేస్తుంది, ఇటు పంపిస్తే డివైడ్ చేస్తుందండి. 800/5, 5 1 జార్ 5 40 జార్. సో K వాల్యూ 40 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ K వాల్యూని ఫస్ట్ దానిలో మల్టిప్లై చేయాలండి. ఈ 3K ఉంది కదండి, 3 × 40 వచ్చింది కదండి, 40. 340 జార్ 120 km/hతో మనం ట్రావెల్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీలాంటి మిత్రులకి ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఎంతో ఆశిస్తున్నానండి. మరి ఇది ఎంతో టైం టేకన్తో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు అర్థం అవ్వాలి, మీ మనసులోకి చేరాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో అండి. మరి మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. నేను ఇలా ఇంటూ చేస్తుంటే ఇలా డిస్ప్లే మీద రాస్తుంటే సరిగ్గా రావడం లేదనే ఉద్దేశంతో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇన్ ఏ క్రికెట్ టీమ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 players ఈజ్ 22 years. When the age of team coach is included to it, the average age increased by 1. The age of coach of the team is. మరి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే వాడు ఆన్సర్లు అన్నీ కూడా దానిలో ఉన్నాయండి. ఎలాగండి అంటే ఇక్కడ 11 players యావరేజ్ 22 years అంటే ఏంటి అర్థం? 11 players అని యావరేజ్ చేసినట్లయితే 22 years అవ్వడం అవుతుందని ఇండైరెక్ట్గా చెప్పాడు. సో దాని యొక్క ఆన్సర్ అయితే 11 players ఏజ్ అయితే ఇదండి. ఈ 22 × 11 చేసేస్తే ఈ యొక్క టోటల్ ఏజ్ వచ్చేస్తుందండి. 11 players యొక్క ఏజ్ వచ్చేస్తుందండి పూర్తిగా. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఈ యొక్క ఏజ్కి ఇంకొకరిని యాడ్ చేశారండి. ఎవరు? హూ ఈజ్ ద 12th player? ఆయన కోచ్ అండి. ఆయన యాడ్ చేసిన తర్వాత ఈ యావరేజ్ ఏమైందండి? 22 యావరేజ్ అలా పోయి 23 యావరేజ్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఇప్పుడు ఈ 23 మెంబర్స్ తాలూకా యావరేజ్ ఏజ్ ఇదండి. 12 మెంబర్స్ దాకా యావరేజ్ ఇదండి. ఎందు గురించి అంటే ఇంక్రీజ్ 1 అన్నాడు కదండి, అందు గురించి ఈ యొక్క యావరేజ్ 22 పోయి 23 వచ్చిందండి. అయిన తర్వాత ఇది 12 మెంబర్స్ దండి, ఇది 11 మెంబర్స్ దండి. ఈ 12 మెంబర్స్ నుంచి 11 మెంబర్స్ తీసేస్తే కరెక్ట్గా టీమ్ కోచ్ యొక్క ఏజ్ అయితే మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అది 34 years అండి. ఇక్కడ 11 మెంబర్స్ దాకా యావరేజ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. 11 మెంబర్స్ దాకా యావరేజ్ ఏజ్ 22 years అయితే మొత్తం ఏజ్ 242 అయ్యిందండి. 11 మెంబర్స్ అయితే పూర్తిగా తెలిసిపోయింది. 12 మెంబర్స్ అయితే తెలిసిందా తెలీదా? ఎలా తెలిసింది అంటే 12 మెంబర్ యాడ్ అయితే యావరేజ్ 1% ఇంక్రీజ్ అయ్యింది, అంటే 23 years అయ్యింది. 23 yearsకి యావరేజ్ చూసుకున్నట్లయితే ఇది వస్తుందండి. ఈ 12 మెంబర్లోంచి ఈ 11 మెంబర్ తీసేస్తే ఆ 1% యొక్క ఏజ్ మనకి కాల్కులేట్ అవుతుందండి. మరి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరిన్ని వీడియోలు ఇలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మీ ముందుకు వస్తానండి. మరి సీలా బైస్ 3 pence ఆఫ్ 24 rupees. ఇది ఈజీగా అర్థమైపోతుంది. 3 pence అంటే 24 rupees అంటే ఈచ్ పెన్ 8 rupees. ఓకేనండి. సోల్డ్ అట్ 2 rupees, 2 for 18 rupees అండ్ 1 for 45 rupees. ఇది బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ కొన్న వేళ చూసుకున్నట్లయితే 3 pence 24 rupees కదండి. మొత్తం 3 పెన్నులకు కాస్ట్ ఎంత అండి? 72 rupees. ఒక్కొక్క పెన్ను 24 rupees అయితే 3 pence 72 rupees. అదేవిధంగా అమ్మడం ఎలాగమ్మారు? ఇక్కడ సోల్డ్ అట్ అన్నాడు కదండి, అమ్మడం ఎలాగన్నాడు అన్నది 3 pence 2 పెన్నులు ఒకలాగా అమ్మారు. 2 పెన్నులు ఎలాగా 18 రూపీస్కి అమ్మారు, అంటే 2 pence 18 rupees. మరొక పెన్ ఉంది కదండి 45 rupees. వాటన్నిటిని యాడ్ చేయాలండి, 81 rupees. ఇప్పుడు కొన్న వేలేమో 72 rupees, అమ్మిన వేలేమో 81 rupees. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందండి? ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ 10 rupees అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే 9 rupees వస్తుంది.
మరి కొనడం తక్కువ అమ్మడం ఎక్కువ అయితే మనకు ప్రాఫిటే కదా వస్తుందండి. మరి ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలండి. ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి, ప్రాఫిట్ వచ్చిందనుకోండి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. మరి దానికి ఒక ఫార్ములా ఉందండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ అనుకోండి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి. అదే లాస్ వచ్చిందనుకోండి లాస్ పర్సంటేజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే 12.5% ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి ప్రాఫిట్ లాస్ అనేది ఎలా తెలుస్తుందంటే, మరి ఇక్కడ కొన్న వేళ 72 రూపీస్, అమ్మిన వేళ 81 రూపీస్ అని మనం జనరల్గా బేరేజ్ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ ఫార్ములాస్ ఎక్కువ అవ్వకూడదండి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ టైం చూద్దామండి. శ్వేత క్యాన్ పెయింట్ ఏ వాల్ ఇన్ 30 hours. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఏ టాపిక్ కావాలి మీకు, పలానా టాపిక్లో మీకు వీక్నెస్గా ఉన్నారు, మాకు డల్గా ఉంది, మరిన్ని వీడియోలు కావాలని మీకు అనిపిస్తే నాకు తప్పనిసరిగా పోస్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకోసం అయితే నేను అందిస్తాను. అదేవిధంగా ఏ టాపిక్లో డల్గా ఉన్నారు, మరిన్ని వీడియోలు ఈ వీడియో నుంచి కావాలి, ఈ యొక్క టాపిక్ నుంచి కావాలని చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు, నేను చేసి పెడతాను. మరి ఈ సమ చూద్దామండి. శ్వేత క్యాన్ పెయింట్ ఏ వాల్ ఇన్ 30 hours. 30 hours పెయింట్ చేసిందండి. వైల్ అన్షుల్ క్యాన్ పెయింట్ ఇట్ ఇన్ 40 hours. శ్వేత 30 hours పెయింట్ చేసింది, అన్షుల్ 40 hours పెయింట్ చేసింది. ఇఫ్ దే పెయింట్ ఇట్ టుగెదర్ గెట్ పేమెంట్ 14,000. వాట్ ఈస్ ద అన్షుల్ షేర్? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక శ్వేత అనే అమ్మాయి ఒక వాల్ పెయింట్ చేసింది 30 hours. అన్షుల్ అనే అమ్మాయి పెయింట్ చేసింది 40 hours. ఇఫ్ దే పెయింట్ టుగెదర్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసినట్లయితే పేమెంట్ 14,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. అన్షుల్ యొక్క షేర్ ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ చూద్దాము. ఇద్దరు శ్వేత అండ్ అన్షుల్, ఇది 30 hours, ఇక్కడ 40 hours. ఈ రెండింటిలో తీసుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3:4 అయితే మిగులుతుంది ఫ్రెండ్స్. ఇద్దరి యొక్క రేషియో చూసాము. నెక్స్ట్ చెప్తున్నట్లయితే అన్షుల్ యొక్క షేర్ చూసినట్లయితే టోటల్ 7 రేషియో వచ్చిందండి. 7 రేషియో వచ్చింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే 3/7 ఇంటూ 14,000. ఇక్కడ సార్ యాక్చువల్గా అన్షుల్కి 4 కదని రావాలి అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ 30 hours ఎవరైతే ఎక్కువ వర్క్ చేశారో దానికి పేమెంట్ చేయడం జరుగుతుంది. 3/4 ఇంటూ 14,000 టోటల్ పేమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ టోటల్ పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి ఆన్సర్ అయితే కట్టినట్లయితే మనకి ఆన్సరు 6,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్షుల్కి 6,000, మరి శ్వేతకి 8,000 ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,000 at 3% per annum for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి ఇది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు, మరి ఇక్కడ 3% ఇవ్వడం జరిగింది, 2 years ఇవ్వడం జరిగింది. దీని యొక్క వాల్యూ తెలియాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ 6,000 అనేది ప్రిన్సిపల్ అండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇయర్స్ ఎన్ని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి, ఇక్కడ రంగు రాయడం జరిగింది, సిఐ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1+R/100 హోల్ పవర్ n -1 అండి ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఈ ఫార్ములా అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ P కాదు, సిఐ. ఇక్కడ n అనేది హోల్ పవర్ రావాలండి. కిందన వచ్చింది, దయచేసి అభ్యర్థులు గమనించగలరు. మరి అయిన తర్వాత P ప్లేస్లో 6,000 వేశాను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా R ఉన్న దగ్గర 3 వేశాను, n ఉన్న దగ్గర 2 వేశాను. మిగతా ఫార్ములా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా వేయడం జరిగిందండి. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ 6,000
వీటన్నింటినీ కూడా సింప్లిఫై చేసినట్లయితే 0.0609 అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే 365.40 RS రేట్ అయితే రావడం జరిగిందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ద స్కోర్స్ డన్ బై ఏ బ్యాట్స్మెన్ ఇన్ ఏ క్రికెట్ సిరీస్ ఆర్ 12, 25, 38, 56, 64, 86. వాట్ విల్ బి ద మీడియన్? మీడియన్ అంటే మధ్యగతము. మరి ఇచ్చిన నెంబర్లన్నీ కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే మనం ఖచ్చితంగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇక్కడ సమ్లో అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ లేవు, ఈ 86 ఇక్కడ ఉంది, ఈ 12 ఇక్కడ ఉంది, ఇలా ఉందనుకోండి, మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్లో అమర్చుకోవాలి. ఇక్కడ ఉన్నట్టు చెప్పేసాను అనుకోండి, మీరు ఇలా ఉందిరా, ఇలా ఉందండి అభ్యర్థులందరూ గమనించండి, ఇలా ఉంది కదా. మరి మీడియన్ అంటే ఇది తీసేయండి, చివరలు తీసేయండి, మరి రెండిట్లోని మధ్యగతం, ఈ రెండిట్లు కలిపేసి బై 2 చేసేయండి, ఇదే మధ్యగతం అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అదే అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వలేదు, డిఫరెంట్గా ఇచ్చాడు, అప్పుడు కూడా మీరు అలా చేశారనుకోండి ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ముందు ఇచ్చినటువంటి నెంబర్లో మీడియన్ కావాలి అంటే ముందు అసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో చెక్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత ఈ నెంబరు ఈ చివరి నెంబర్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్లో 2 కొట్టేయడానికి కాదు కదండి, ఈ రెండింటిని కూడా రెండింటిని కలిపేసి బై 2 చేసేయాలండి, అంతేనండి. ముందు అసెండింగ్ ఆర్డర్, ఈ రెండింటిని బై 2 చేసేస్తే ఎంత వస్తుందండి, ఆన్సర్ అన్నది 47 అనేది వస్తుందండి. అదే అలా లేదు, అలా లేకుండా 25, 12, 56, 86 ఇలా ఉన్నాయనుకోండి, మధ్యలో 56ని 86ని యాడ్ చేస్తే 60 వచ్చేస్తుందండి ఆన్సర్. అప్పుడు ఆన్సర్ అయితే రాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఉన్నాయి మరలా ఏ నెంబర్లో, కానీ మీడియన్ అయితే మారిపోతుంది. మరి ఎందు గురించి మారింది అంటే మనం అసెండింగ్ ఆర్డర్లో అమర్చుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందండి. మరి ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.